నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున నీతి సూర్యుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా వందనములు. ఈ దినపు దేవుని మాట హోషేయ గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనం. ఆయన ప్రత్యక్షమై మీ మీద నీతి వర్షము కురిపించును. బీడు భూమి అంటే చాలా కాలంగా దున్నకుండా వదిలేసినందువల్ల విత్తనాలు చల్లడానికి వీలు లేకుండా గట్టిపడిపోయి ఉన్న నేల. ఆత్మ సంబంధంగా ప్రజల హృదయాలు ఎండిన బీడులయ్యాయి. పాపం విషయంలో విచారంతో వారు తమ హృదయాలను మనసులను దున్నాలి. దేవుని వాక్యానికి దైవ సంకల్పానికి వారి హృదయాలు సుముఖమయ్యేలా పశ్చాత్తాపంతో వాటిని తెరవాలి. దేవుని మనస్ఫూర్తిగా తెలుసుకోవడం ద్వారా నీతి అనే విత్తనాలు తమ హృదయాలలో చల్లడం ప్రారంభించాలి. విత్తనాలు చల్లి పంట కోసే విషయంలో దేవుని నియమం ఎప్పుడూ పనిచేస్తూనే ఉంటుంది. ఇశ్రాయేలు వారు దుష్టత్వం అనే విత్తనాలు చల్లి శిక్ష అనే పంట కోసుకున్నారు. మంచి నీతి అనే విత్తనాలు చల్లి దేవుని ప్రేమపూర్వకమైన దీవెనలు పొందాలి. అప్పుడు యెహోవా వచ్చి నీతి న్యాయాలను మీ మీద కురిపించే వరకు, అనగా ప్రతి విశ్వాసికి అవసరమైన వర్షం ఇదే. మనం నీతిగా న్యాయంగా ప్రవర్తించేలా చేసే దైవాశీర్వాదం. ఇలాంటి వర్షాన్ని ఆయన కురిపించే వరకు మనం ఆయనను వెతకాలి. ఆయనను వెతుకుటకు మన హృదయాలలో ఉన్న కఠినత్వాన్ని బ్రద్దలు చేసి దేవునికి ఇష్టమైన నీతి న్యాయము అనే విత్తనాలు చల్లాలి. ఈ కార్యం జరుగుటకు మనకు దేవుని శక్తి జ్ఞానం అవసరం. 85వ సంకీర్తన 11-12 చరణాలలో శిలువపై క్రీస్తు నెరవేర్చిన పని ద్వారా సత్యం అనే విత్తనం భూమి మీద చల్లినట్టు అయింది. అది మొలకెత్తి ఎదిగి సమృద్ధిగా కోతకు వస్తుంది. నీతి న్యాయాలు పరలోకం నుంచి మన మీద వర్షం వలె వర్షింపచేయుటకు సిద్ధంగా ఉన్నాయి. భౌతిక సమృద్ధికి, యెహోవా రాజ్యపాలనలో నీతి యథార్థతల పరిపూర్ణతకు మధ్య ఉన్న సంబంధాన్ని నొక్కి చెప్పుటకు కీర్తనాకారుడు విశ్వం సైతం గుణలక్షణాలని ప్రతిబింబిస్తోందని ఇక్కడ చెప్తున్నాడు. వర్షం రావడం, పాడి పంటలు సమృద్ధిగా ఉండడం దేవుని విశ్వాస్యతను నిరూపిస్తున్నాయి. ఇశ్రాయేలీల వలె హృదయంలో ఉన్న కాఠిన్యతను తీసివేసుకుని నీతి యథార్థతలు కలిగిన జీవితాన్ని జీవించుటకు కష్టమైనా సరే వాటిని కలిగి జీవించుటకు ఇష్టపడితే దేవుని ప్రత్యక్షత, ఆయనిచ్చే ఆశీర్వాదాలు మన సొంతం. ఆమేన్.